ఆడితే పోవడమే బ్రో. మళ్ళా ఛాన్స్ ఉండదా? ఎవరు బాగానే ఉంది. Hi, hello internet darlings, how are you? Welcome back to my YouTube channel Surya Space. After a long time, నాకు కూడా తెలుసు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అని. సో గ్యాప్ వచ్చింది అంటే మనం ఇప్పుడు కురుక్షేత్రకు వచ్చామన్నమాట, బ్యాక్ టు కాలేజ్. ఏం చేస్తాం, థీసిస్ సబ్మిషన్ ఉంది, ఎంటెక్ ప్రొసీజర్ అని కంప్లీట్ చేయాలి. అండ్ ఈ గ్యాప్లో కొంచెం టైం మిగిలింది కాబట్టి కొంచెం మన మైండ్స్ రిఫ్రెష్ చేసుకోవడానికి అలా ట్రిప్ ప్లాన్ చేసాం. మేము మా బూక్ బ్యాచ్ ఒకటి వస్తుంది, ఫైనల్ సెమిస్టర్ బూక్ బ్యాచ్, కలిపిద్దాం. వస్తారో వాళ్ళతో కలిసి వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళి మేము బైక్స్ రెంట్ తీసుకొని ఇటు నుంచి ఏ అంబాలనా అటు నుంచి అటు ఏ హిల్స్ ఏదో అన్నారు, ఆ హిల్స్కి వెళ్ళేసి వాళ్ళు సాయంత్రం కల్లా వచ్చారు. మళ్ళీ గేట్స్ క్లోజ్ చేస్తాం. ఇది గాయస్ మన గేట్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ మన ఎన్ఐటి కురుక్షేత్ర. అండ్ మన బూక్ బ్యాచ్లో ఫస్ట్ పర్సన్ మా దిలీప్, వీడు మన బెంచ్మెంట్ అనమాట ఒక రకంగా. ఓ ఎంటెక్ క్లాస్ ఎదురా చెప్పు మన వ్యూవర్స్. అంటే కొత్తలో ఆయన ఇంటికి వచ్చినప్పుడు తెలియని ఒక ఆనందం, ఆ రోజు నుంచి నాశనం అయిపోయింది, బోక్ అయిపోయాం. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అది ఇప్పుడు వెళ్ళి బైక్స్ ఎంటర్ తీసుకొని మనోళ్ళు వస్తే అంటే గర్ల్స్ వస్తారు అనమాట, వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళు వచ్చేలోపు మేము కొంచెం బైక్స్ అరేంజ్ చేసుకొని ఇవన్నీ చేసి చేద్దాం. సీ యూ విత్ దెమ్. టేకెన్ బైక్స్ అండ్ స్టార్ట్ అవుతున్నాం. దిస్ ఆర్ అవర్ సెటప్. రా ఒరే నన్ను ఎక్కడియండి రా రే గైస్, వెళ్ళేటప్పుడు దారిలో కలుద్దాం. అది గాయస్ ఫస్ట్ బ్రేక్, చాయ్ బ్రేక్ కోసం ఆయా. కీర్తి చాయ్ తాగదంట, ఎందుకు అయిందో తెలీదు. ఇంట్రడ్యూస్ చేసుకో. మా పోకు బ్యాచ్లో మెయిన్ లీడర్ ఇండియా. బోర్ని హిల్స్ అటు నుంచి ఫస్ట్ నేనా. చాలా విచిత్రమైన వాళ్ళు ఉన్నారు గైస్ ఇక్కడ. మొదలెడితే 40 కిలోమీటర్స్ వరకు ఆపద్రి, గుర్తుపెట్టుకోండి గైస్. 40 కిలోమీటర్స్ వరకు చూద్దాం నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీద్దాంలే. బైక్స్ దగ్గర మన బైక్స్ అది గాయస్ చూద్దాం ఎలా ఉంటుందో. గాయస్ మా సెటప్ ఒక బేబీ రైడర్, 2 హంటర్లు, ప్రస్తుతానికి రెంట్ తీసుకున్నాను అనమాట. తీసుకోండి ఏమో తాగుతున్నావా? దగ్గరికి వచ్చాం కానీ వ్యూ మాత్రం వచ్చేసాం. ఇది అనమాట. వేరే ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. అప్పటివరకు ఫోటోషూట్స్ అనమాట మా ఇద్దరి. సో ఇది మన బైక్, అది వాడి బైక్. రావందరూ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎంతసేపు ఉందా? ఇంకా ఎంతసేపు ఉందిరా? 20 minutes. మనకెందుకురా, మనం బ్లాగ్ తీసుకుందాం, మనం బ్లాగ్ చేసుకుందాం. అది కాలేజ్ బంక్ కొట్టి కొంతమందికి అబద్ధాలు చెప్పేవారు వచ్చినాం. మా గైడ్ కానీ తెలిసింది అనుకో, నా బతికి ఇస్తాడే, కానీ రిస్క్ చేసి మరి వచ్చాం. కానీ వ్యూ మాత్రం బాగుంది. అంటే ఇప్పుడు ఎండ చాలా ఉంది. ఇప్పుడు టైం అంతా 12:45.
ఈ టైంలో ఎండకు సావే, కానీ ఇక్కడ కొంచెం బెటర్ రా క్లైమేట్, బెటరే. కొంచెం చల్లగా పైకి ఉంది. వెళ్తే ఇంకొంచెం చల్లగా ఉంటుంది. వీళ్ళు ఎక్కడరా బాబు, ఇంకా ఎంతసేపు ఉందో వెళ్ళదు. ఇది గాయస్ వెళ్ళి అడిగి వెళ్ళి షూట్ చేద్దాం. minutes later. ఫైనల్లీ రీచ్ ఆఫ్టర్ 100 kilometers. ఆఫ్టర్ 100 kilometers రీచ్డ్ మోర్ని హిల్స్. మన బైక్ పరిస్థితి వాతున్నారు ఏంద్రా. ఇది గాయస్ మన బైక్లో. ఇప్పుడు మన విన్నర్ కీర్తి అనమాట. స్కూటీలో ఈ ఘాట్ రోడ్లో అందరికన్నా ఫస్ట్ తీసుకొచ్చింది. ఏదో ఒకసారి చూడు కీర్తి, నీదలా ఉంది ఎక్స్పీరియన్స్? కురుకురేనా అది కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఏంది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? ఫన్నా వ్యూ? వ్యూ ఇస్ సూపర్. పాడితే పోవడమే బ్రో. మళ్ళా ఛాన్స్ ఉండదా రాజశేఖర్ రెడ్డిలా? వద్దులే పాలిటిక్స్ ఎందుకు, సెలవని అది మేము ఆడుకురాం పోతే ఒకటేసారి సుష్మా దాచుకుంటే. ఇదేంది ఇది మోర్ని ఫోటో? మేమేందో మోర్ని కిందకు వచ్చినాము, ఘాట్ రోడ్ ఏందో ఒక ఎక్స్పీరియన్స్కి తప్ప దేనికి రాలేదు. నువ్వు ఫోన్ బండి పెట్టాల్సిండే, క్రేజీ వస్తుండే. రేణు తీసింది వెనకాల నుంచి, ఏదో వీడియోలు తీసింది. ఏమో వెళ్ళేటప్పుడు తీసుకుంది. ఈ ఎండకి ఎలాగో రాదు కదా, కొంచెం చల్లబడినాక ఇప్పుడు పాప ఏముంది. వ్యూ చూడండి గాయ మాత్రం యూట్యూబ్లో చూపెట్టిన వాటర్ ఫాల్. ఆ యూట్యూబ్లో చూపెట్టిన ఉన్నాడు. నన్ను అడిగితే రేణు చెప్పింది అదేదో వర్షం పడితే పైనుంచి ఖాళీ ప్లేస్ నుంచి వస్తాను, కానీ వ్యూ మాత్రం అది. ఈ బొక్కల ట్యాంకులు ఉన్నాయి, లేకపోతే బాగుంటుంది. మౌంటైన్స్ అదంతా ఎక్కొచ్చాం ఫ్రెండ్స్ మేము. అది మేము ఇంకా కొండాలనుకున్నాం. ఇదేంది ఫోర్ట్ ఎంట్రీయా? వా నైస్. Tiger is one of the most amazing animal on the planet. నా గురించి నేనే చదువుకుంటుంటే ఎట్లనే ఉంది తెలుసు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. Migratory birds of Haryana. కొంచెం కూర్చున్నా, ఇడుంది ఆ బెంచ్. ఇవన్నీ పరిగెడుతున్నాయా డీర్స్? guys, ఫైనల్లీ మోర్ని ఫోర్ట్ ఓవర్. ఇక్కడ ఫొటోస్ సెషన్ జరుగుతుంది. లేదు, ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, నేచర్ని కాపాడం. ఆ మెసేజ్ని అందరు ఫాలో అవ్వరు హ్యూమన్ బీయింగ్స్, మనమే చెడగొడుతున్నాం. వీ షుడ్ సేవ్ టైగర్స్. నన్ను నేను కాపాడుకోవాలి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. ఇది గాయస్ ఫోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏదో మన కీర్తి కొత్త ప్లాన్ చెప్పింది. ఇక్కడ నుంచి 8 kilometers అంటే ఆడికి వెళ్ళాలి. ఆడికి వెళ్దామంటే మన ప్యాసింజర్లు ఇంకా రావట్లేదు. ఎక్కడ ఎంతసేపు చెప్తారో ఏమో.
కానీ ఫోటో మాత్రం బాగుంది. ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. ఎక్స్పీరియన్స్ ఫోటో ఎప్పుడు బాధ అల్లది. ఏంది ఇందాకేమంటున్నా? ఏం ప్లేస్ అది? ఎవరి తల? టికెట్ తల. అది గాయస్ కేమ్ టు అడ్వెంచర్ థీమ్ పార్క్. ఇలా రావాల్సింది, వీళ్ళతో వచ్చిన ఏం చెప్తాం గాయస్. లెట్స్ ఎంటర్ ద అడ్వెంచర్ థీమ్ పార్క్. ఆగండి వాళ్ళ కోసం, ఇక్కడే ఉన్నారు. ఎంట్రీ ఫీజు పడుతుంది గాయస్. ఎనర్జీ కోసం బాదాం థీమ్. ఎవరు బాగానే ఉంది. జై జగన్. ఈ ఇల్లు ఇలా ఎవరు యాక్టివ్? నాకు ఎందుకు వస్తుంది? అమ్మో ఎలా ఉంటుందో. మూడు సార్లు బయటికి వెళ్ళి లోపలికి వచ్చింది. ఫన్ అంట అది గాయస్. పెద్ద ఏం లేదు, ఎవడేం భయపడలేదు. మీరు వీడియోలో చూడొచ్చు, ఎవరు భయపడలేదు. నేను మేము భయపెట్టడానికి వచ్చా. అది అది గైస్ ఆఫ్టర్ అడ్వెంచర్ వీ కేమ్ టు లేక్ బోటింగ్ కోసం. లోపల ఎండ ఉంది కదా అన్నకు. ఇప్పుడు ఎలా ఉంటుందో స్కీయింగ్ అంటుంది కీర్తి పాప. చూస్తా అంటుంది. ఇప్పుడు దీంట్లో వెళ్ళి ఏం డిసైడ్ అవుతారో, దేంట్లో వెళ్ళాలో. అది గాయస్ నౌ గోయింగ్ టు మోటార్ బోట్. అది నేను వస్తున్నా. దారా ఇప్పుడు ఇప్పుడు ఓటాడుతుంది. త్రోట్ ఎలా ఇట్లా. అది గాయస్ ఫైనల్లీ బ్యాక్ టు రూమ్. అలసిపోయాం గాయస్,
కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కిలోమీటర్ ఈచ్ అండ్ ఎవ్రీ రేజ్ ఈజ్ వర్త్ ఇట్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మంచిగా హిల్స్ కనీసం ఒక ఎంతరా 260 కిలోమీటర్స్ అయింది స్ట్రెచ్. చాలా అలసిపోయింది, చేతులు అయితే వద్దులే, కానీ చాలా బాగున్నాయి. వీడియో వల్ల నా దోలు తెరిపింది. తప్పలేదులే. అది గాయస్, ఇంకా నెక్స్ట్ ఇంకా ఇప్పటి నుంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. లెట్స్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ ఏదో కొట్టండి, ఆ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి వాళ్ళని లో క్వాలిటీ క్రియేటర్స్ని ఏమంటారు, ఎంకరేజ్ చేయండి. చూడండి, మీ ఇలాంటి వాళ్ళ కోసం నాకు పదాలు కూడా వస్తలేదు. ఎంకరేజ్ చేయండి, అవుతాం. నేను కూడా పైకి ఎదగాలని కోరుకుంటూ అంతులే వాళ్ళు అనుకుంటారు ఏంద్రా ఇది ఆర్కెస్ట్రా అనుకుంటారు అని. అది గాయస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ హోల్ ట్రిప్లో మీకు ఏదైనా మంచి మంచి మూమెంట్స్ షేర్ చేయాలంటే కామెంట్లో చెప్పండి. సో మీకు ఏం నచ్చింది, ఇంకా మంచి కంటెంట్స్ అలాంటివి తీసుకురావడానికి ట్రై చేస్తాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య స్పేస్. అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్. అండ్ చెప్పరా బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చెప్పరా. Subscribe and stay tuned for the updates. అది గాయస్, సీ యూ.